తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మున్సిపల్ కార్యాలయం ఎదుట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య, గన్నారం అల్లూరి తొంటసాయి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి నియామకాలను చేపట్టకూడదని కోరారు. వెంటనే గ్రూప్ 1, 2, 3 పరీక్షలు ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కొనసాగించారు. ముందుగా మీడియా అన్నవాళ్ళకి నమస్కారాలు. కామారెడ్డి జిల్లాలో ఈ నిరాదీక్ష ఎస్సీ వర్గీకరణ సబ్జెక్ట్ మీద ఈ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. మొత్తం రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మాకు రిజర్వేషన్ చేసేందుకు పూర్తి మద్దతుగా ఉంటారని మాటిచ్చి గుర్తు అది జాబుల కోసం పెట్టడం జరుగుతుంది. మాకు ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు అది నిలిపి వేయాలని మేము కోరుతున్నాం. మన కామారెడ్డి జిల్లా తరఫున ఎవరసి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాకు ఎస్సీ వర్గీకరణ చేసేదాకా పూర్తి నిరాదీక్షలలో అన్నగారు ఏ ఆశలు ఇచ్చినా మేము అన్నగారు మాట అంటే మేము పనిలో ఉంటామని తెలియజేస్తున్నాము.